మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, మనం పూజ చేసేటప్పుడు ఒకవేళ పాత పూలు గనక వాడితే దేవుడు వాటిని స్వీకరిస్తాడు అంటాడు. నిజం అసలు పాత పూలు పెట్టొచ్చు అంటారా పూజలో? మీరు ఎలా పెడుతున్నారు, ఎంత ప్రేమ భావంతో పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. పాత పువ్వులు పెడతారా, వాడిపోయిన పువ్వులు పెడతారా, నాన్ వెజ్ పెడతారా, అనవసరం. దేవుడికి కన్నప్ప పెట్టలేదా? నాన్ వెజ్ పెట్టాడు కదా. నువ్వు ఏమి పెడుతున్నావో ప్రేమ భావంతో పెట్టు, భక్తితో పెట్టు, దేవుడు స్వీకరిస్తాడు. దేవుడికి ఏ అహంకారం లేదు, హ్యూమిలిటీ, మానవత్వం ఉంది. 10 రూపాయల పువ్వులా, రూపాయి పువ్వా, 100 రూపాయల పువ్వా, రోజా పువ్వా, ఆర్చిడా, రోడ్డు మీద దొరికిన పువ్వా అని ఏమి చూడు అతను. నువ్వు ఎంత శ్రద్ధతో, ఎంత ప్రేమతో పెట్టావు. ఇప్పుడు పాత పూలైనా నువ్వు ఎక్కడి నుంచో తెంపుకొని వచ్చి కొన్ని కిలోమీటర్లు నడిచి ఆ భక్తిభావంతో ప్రేమతో పువ్వు పెడితే దానికి వచ్చే రిజల్ట్ వేరు. జెప్టోలో ఆర్డర్ చేసి పెట్టడం కాదు. అర్థమైందా? సో ఎనీథింగ్ డన్ విత్ సీరియస్నెస్ యూ విల్ గెట్ రిజల్ట్స్. పువ్వు పెట్టేటప్పుడు బేసిక్గా ఫ్లవర్ అనేది గురుతత్వం. సో మీరు పువ్వు దక్షిణామూర్తి కనుక పెడితే శ్రేష్టం, అద్భుతం, రిజల్ట్స్ తొందరగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, పువ్వులు దక్షిణామూర్తికి, శ్రీపాద శ్రీ వల్లభుడికి, దత్తాత్రేయ స్వామికి పెడితే రిజల్ట్స్ త్వరగా ఇమ్మీడియట్గా వస్తాయి. కానీ ప్రేమ భక్తి భావం ఉండాలి. ప్రతి గురువారం పెట్టాలి, అంతే. దత్తాత్రేయుని నమ్మే వాళ్ళు జనరల్గా పూలు పెడుతూ ఉంటారు, మీరు గమనించండి. వాళ్ళకి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వామిని నమ్మే వాళ్ళు రిజల్ట్స్ చాలా గొప్పగా వస్తాయి. అది సో గుర్తుపెట్టుకోండి మీరు. అది